వ్యవసాయం లాభసాటి చేద్దాం, ప్రతి ఒక్కరూ వ్యవసాయంలో ఆధునికతను జోడించే అధిక దిగుబడులు సాధిద్దామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నాతవరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సేంద్రియ సాగుతో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నదాతలను నట్టేట్లో ముంచిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి 1600 కోట్లు చెల్లించకుండా రైతాంగాన్ని దగా చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం భరించిందన్నారు. ఏ ప్రాంతంలో పండిన ధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేసే సౌలభ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కరక సత్యనారాయణ, నందిపల్లి వెంకటరమణ, పారుపల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసిదేవుడు, రాజాన బీరు, సూరి, చంద్ర, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మర్చిపోయారు మీరు, మర్రిపాలలో ధాన్యం అమ్ముకోవాలంటే గొడిచర్ల అడ్డు రోడ్డు దగ్గర గొడిచర్లు ఇలా అమ్మను రైతు ఇక్కడ తీసుకొని ధాన్యం పట్టుకొని అక్కడ గొడిచర్లు అంటే ఎక్కడండి అడ్డు రోడ్డు అవతల. ఆ విధంగా వచ్చినట్టు కొనుగోలు చేయడం, ఆ ధాన్యం డబ్బులు కూడా ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇప్పుడు మనకు ఆ రైతుకి అందడానికి కొన్ని నెలలు పట్టింది. 1600 కోట్లు అప్పు పిడిచాడు రైతులకి. అది ప్రభుత్వం ధాన్యం తీసుకున్నారు, డబ్బు వేయలేదు. 1600 కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో 1600 కోట్లు ఇచ్చాం మనం 2 విడతల్లో. వాళ్ళు చేసిన తప్పు మనం చెల్లించవలసి వచ్చింది. చాండాలమైన పరిపాలన చేశారు. అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని చెప్పి దీనికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఒక నిర్ణయం, 2 నెలల నుంచి ఇదే పని వాళ్ళకి, ఏం చేస్తే బాగుంటుంది అని. అంచేత ఎక్కడికి వెళ్ళకుండా రైతులు కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఏ మండలంలో ఆ మండలంలోనే ధాన్యం కొనే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీరు వెళ్ళి ఎక్కడో చోడవరం గొడిచేరలు వెళ్ళకుండా ప్రతి మండలంలోని ధాన్య కేంద్రాలు పెట్టి ఇక్కడే కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి 3 గ్రామాలకి, మీ మండలంలో 3 గ్రామాలకి ఒక సెంటర్ పెట్టాం. అలా తీసుకుంటే మనకి మీ మండలంలో 8 సెంటర్లు కదండి, 8 సెంటర్లు ఒక్క నాతవరం మండలంలోనే 8 సెంటర్లు పెట్టాం. ఎందుకు పెట్టామంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది, కానీ ధాన్యం పంట ఎక్కువ పండించేది నాతవరం మండలమే. మాకరపాలెం మండలం పండిస్తారు కానీ మీ అంత కాదు. నర్సీపట్నం మండలం కూడా చిన్నది, అన్ని కలిస్తే 12 పంచాయతీ తక్కువ. మహా అయితే 4000 ఎకరాలుదా నర్సీపట్నం. ఇక్కడేమో అన్ని మండలాల కంటే మన మండలాలు ఎందుకంటే గొలుగొండ కూడా ఎక్కువ ధాన్యం పండించరు, ఇది తక్కువ. జీడి తోటలు, మామిడి తోటలు ఇవి ఉంటాయి కానీ ఎక్కువ అక్కడ ఉండదు. ఎక్కువ ధాన్యం పండించేటువంటి మండలం నాతవరం మండలం. అంటే ఇంత ధాన్యం పండించి ఈ ధాన్యాన్ని అంతా ఎక్కడికో తీసుకెళ్లాలంటే రైతు కష్టపడుతున్న ఉద్దేశంతో ఇక్కడే 8 సెంటర్లు పెట్టడం జరిగింది. ఆ 8 సెంటర్లు కూడా లిస్ట్ ఉంది, మన పెద్ద లిస్టు ఎక్కడెక్కడ సెంటర్ పెట్టారని, అది కూడా నా దగ్గర ఉందా.